వెల్కమ్ బ్యాక్. పెతాయ్ తుపాను ఏపీ రైతును మరోసారి నట్టేట ముంచింది. కృష్ణాతో పాటు మిగిలిన జిల్లాల్లోనూ పంట నష్టం జరిగింది. చేతికి వస్తుందనుకున్న పంటను పెతాయ్ తుడిచిపెట్టేసింది. భారీ వర్షంతో పాటుగా బలమైన గాలులు వీయడంతో మిరప, పత్తి, అరటి, పసుపు, మినప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన వరి కూడా నీటి పాలైపోయి ఎందుకు పనికి రాకుండా పోయింది. అటు వరి కోతకు వచ్చిన దశలో రెండో పంటగా చల్లే మినుము, పెసర, మొక్కజొన్న కూడా తుడిచిపెట్టుకుపోయింది. వ్యవసాయ శాఖ తొలి దశ నివేదిక ప్రకారం ఏపీ వ్యాప్తంగా 46,245 హెక్టార్లలో పంట దెబ్బతింది. అటు వరి పంట పూర్తిగా నష్టపోయిన కౌలు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందిన వరకు అప్పులు చేసి మరీ సాగు చేశామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇటు గోదావరి జిల్లాలో చూస్తే కోనసీమ ప్రాంతం నష్టం నుంచి తప్పించుకోగలిగింది. కేవలం అరటికి మాత్రమే నష్టం కలిగింది. ఇప్పటికే 95% వరి కోతలు అయిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు రైతులు. విజయనగరం జిల్లాలో పెతాయ్ ప్రభావం రైతులపై ఎక్కువగానే ఉంది. అప్పటికే సుమారు 60,000 హెక్టార్ల పంట పొలాల్లో కుప్పలేశారు. మరో 15,000 హెక్టార్ల పనులపై ఉన్నాయి. దీంతో వర్షాలకు అవన్నీ తడిసి ముద్దయ్యాయి. రంగు మారిపోయి ఎక్కడా పనికి రాకుండా పోతోందన్న భయం రైతును వెంటాడుతోంది. పూసపాటిరేగ మండలంలో ఈదురు గాలుల కారణంగా మొక్కజొన్న నేలపాలైంది. ఇటు ఖమ్మం జిల్లాను పెతాయ్ వదలలేదు. సత్తుపల్లి నియోజకవర్గంలో ధాన్యం తడిసి ముద్ద కాగా మిర్చి, మొక్కజొన్న నేలవాలాయి. కొన్ని చోట్ల రైతుల నుంచి కొనుగోలు చేసి సొసైటీలకు తరలించాల్సి ఉన్న ధాన్యం బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. మంచిర్యాల జిల్లాలో కళ్లాల్లో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడ్డారు. సబ్సిడీ మీద ఇచ్చే ప్లాస్టిక్ కవర్ల కోసం క్యూ కట్టారు. అయితే అందుబాటులో సరుకు లేకపోవడంతో కొందరు నిరాశతో వెనక్కి వెళ్లిపోయారు. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో 100 ఎకరాల్లో వరి పంట తుడిచిపెట్టుకుపోయింది. అప్పు చేసి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నీళ్లపాలు అవడంతో కన్నీరు మున్నీరయ్యారు రైతులు. తుపాను తీవ్రత అంచనా వేసి జాగ్రత్త పడ్డంతో నష్టం చాలా వరకు తగ్గిందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పెతాయ్ తుపానుని సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, అన్ని శాఖల సిబ్బందిని అభినందించారు. తూర్పుగోదావరి జిల్లాలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన భైరవపాలెంలో తుపాను బాధితుల్ని పరామర్శించారు. తర్వాత కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు. తుపానుకు ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తర్వాత రోడ్లపై పడిపోయిన చెట్లను వెంటనే తొలగించడం, పడిపోయిన విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించడం వల్ల ప్రజలకు పెద్దగా ఇబ్బంది లేకుండా చేయగలిగామన్నారు సీఎం. దాదాపు 5 రోజులుగా ఏపీని వణికించిన పెతాయ్ తుపాను వెళ్లిపోవడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. అప్రమత్తతతో కొంతవరకు నష్ట తీవ్రత తగ్గినా దాదాపు 700 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వరి, మిరప, అపరాల పంటలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా చలి గాలులకు 23 మంది చనిపోయారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 3.87 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఇవాళ నుంచి వరద ప్రభావం కనిపిస్తుందన్న అంచనాలతో శ్రీకాకుళం తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బహుదా నదులకు వరద పోటెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు జరిగిన నష్టంపై ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి ఈ నష్టాన్ని వెంటనే కేంద్రానికి తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు ప్రభుత్వాలు జరిగిన నష్టంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మన టైంలో ఇచ్చింది మళ్ళీ ఇవ్వలే. మన టైంలో ఇచ్చిన రైతు ఇమ్మని చెప్తే ఇస్తారు, రైతు ఇమ్మని చెప్పరు కదా. ఒకళ్ళు ఇద్దరు పోతే ఎవరండి సార్, యూనిట్ గా పోతేనే ఇస్తారంటే దాని దగ్గర మొన్న డిస్కషన్ బాగా అయింది. పంచాయతీ విలేజ్ యాజ్ యూనిట్ సార్, అది విలేజ్ మొత్తం పోతే విలేజ్ కంటే 33% పోతే కనుక సో ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకి క్లెయిమ్ ఇస్తున్నారు సార్. చూసుకోదామని వచ్చినారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చెప్తాం మిమ్మల్ని ఆదుకోమని చెప్పి, ఉదారంగా ఆదుకోమని నిన్న మధ్యప్రదేశ్ లో, తర్వాత ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అక్కడ ముఖ్యమంత్రులు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఒక్కసారిగా చేశారు. ఇప్పటికైనా మీకు చేయమని అడుగుతాము, లేదంటే చూద్దాం. గొడ్డకాడ పరలగాడు లేవు ఇప్పుడు మాకు. దేశంలో క్రీడా ప్రతిభ అవార్డులు తొలిసారిగా ప్రవేశపెట్టింది చంద్రబాబు ప్రభుత్వమని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల 7,000 అకాడమిక్ అవార్డులతో పాటు 248 క్రీడా ప్రతిభ అవార్డులను అందజేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహించిన ఒక్కో క్రీడాకారునికి క్రీడా ప్రతిభ అవార్డు కింద 20,000 నగదు, ట్యాబ్, పథకంతో పాటు సర్టిఫికేట్ ఇచ్చామన్నారు. విశాఖ వేదికగా నిర్వహిస్తున్న 56వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ ను ఆయన ప్రారంభించారు. క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. 6 రోజుల పాటు నిర్వహించే ఈ టోర్నమెంట్ లో 26 రాష్ట్రాలకు చెందిన సుమారు 2,400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. విశాఖ వేదికగా నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు గంటా. క్రీడాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రథసారథి రంగంలోకి దిగాడు. కారు స్పీడ్ మరింత పెంచేందుకు రెడీ అయ్యాడు. ఇవాల్టి సిరిసిల్ల టూర్ తో పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు కేటీఆర్. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేటీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. వరుస సమావేశాలతో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఓట్ల గల్లంతుపై ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 22 నుంచి 2 రోజుల పాటు నియోజకవర్గాల వారీగా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు కేటీఆర్. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యదర్శులతో ఆయన చర్చించారు. అలాగే ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అందుకోసం ప్రతి నియోజకవర్గంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరపాలని నిన్నటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 22 నుంచి 24 వరకు జరిగే నియోజకవర్గాల వారీ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శులు హాజరు కానున్నారు. ఓటర్ల జాబితాను సవరించుకోవడమే ఎజెండాగా సమావేశాలు జరగబోతున్నాయి. మరోవైపు రేపు, ఎల్లుండి వరంగల్ నిర్వహించే సభలో పాల్గొంటారు కేటీఆర్. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు జిల్లాల్లో నిర్మించే పార్టీ కార్యాలయాలపైన జనరల్ సెక్రటరీల సమావేశంలో సూచనలు చేశారు. మరో ప్రయోగానికి రెడీ అయింది ఇస్రో. సాయంత్రం జిఎస్ఎల్వి F-11 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది. వరుస ప్రయోగ విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. 26 గంటలు కౌంట్డౌన్ అనంతరం వాతావరణం అనుకూలిస్తే సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు జిఎస్ఎల్వి F-11 రాకెట్ షార్లోని 2 ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి ఎగరనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పట్టణ, మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక సంస్థల్లో గెలుపు కోసం అందరూ సమష్టిగా కృషి చేయాలని, ఈ ఎన్నికల్లో పార్టీల ప్రభావం ఉండదని, కేవలం వ్యక్తులపై ఆధారపడి గెలుపు ఓటములు ఉంటాయన్నారు పొన్నం. కేసీఆర్ పార్టీలోకి ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్తే ఏమి ఇబ్బంది లేదు, కానీ టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వస్తే సీఎం కేసీఆర్ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. విపత్తు నిర్వహణపై ప్రతిపక్ష నాయకులు ఉచిత సలహాలు మానుకోవాలన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పంట నష్టపరిహారం చెల్లింపులో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ప్రభుత్వం రైతులకు అధిక మేలు చేస్తోందన్నారు. తెలంగాణ కంటే ఎక్కువగా రైతులకు సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబుదే అన్నారు. తిట్లీ తుపాను బాధితులను పరామర్శించని వాళ్లు కూడా సలహాలు ఇచ్చేవారేనా అంటూ సెటైర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఒప్పించి అవసరమైతే రాష్ట్రానికి ఎక్కువ నిధులు మంజూరు చేయించండి అంటూ ప్రతిపక్షాలకు సలహా ఇచ్చారు మంత్రి సోమిరెడ్డి. అవును, అనుకున్నదే జరిగింది. భానుకిరణే సూరిని కాల్చి చంపేశాడు. పోలీసులు పక్క ఆధారాలను కోర్టు ముందుంచారు. 7 ఏళ్ల విచారణకు ముగింపు పలికింది న్యాయస్థానం. 2011 జనవరి 3న హైదరాబాద్ నడి బొడ్డున జరిగిన ఫ్యాక్షనిస్ట్ మద్దెల చెరువు సూరి హత్య అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. పరిటాల రవిని చంపాడని అభియోగం ఎదుర్కొన్న సూరి హత్య రాజకీయంగా తీవ్ర దుమారమే రేపింది. హత్య జరిగిన 14 నెలల తర్వాత పట్టుబడ్డాడు భానుకిరణ్. దీంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. అప్పటి నుంచి విచారణ వేగవంతం చేశారు. 7 ఏళ్ల పాటు కోర్టులో సాగిన ఈ విచారణలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సూరి హత్య కేసులో భానుకిరణ్ కు యావజ్జీవ శిక్షతో పాటు 20,000 రూపాయల జరిమానా విధిస్తున్నట్టు తీర్పు వెల్లడైంది. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందున భానుకిరణ్ కు మరో 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో 1 ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది కోర్టు. ఇక మరో నిందితుడు మన్మోహన్ సింగ్. ఇతడు భానుకు ప్రధాన అనుచరుడు. సూరి హత్య కేసులో భానుకు సహకరించినందున మన్మోహన్ కు 5 ఏళ్ల జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధిస్తున్నట్టు స్పష్టం చేసింది న్యాయస్థానం. ఈ కేసులో మిగిలిన 4 నిందితుల్లో సుబ్బయ్య, వంశీ, రమణ, హరి ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లేనందున నిర్దోషులుగా ప్రకటించింది నాంపల్లి కోర్టు. భానుకిరణ్, మన్మోహన్ సింగ్ ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అపీల్ చేసుకునేందుకు అనుమతించింది నాంపల్లి కోర్టు. ఉమ్మడి జిల్లా ప్రజల తీర్పును శిరసా వహిస్తూ అభివృద్ధికి తోడ్పడుతూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు కొత్తగా గెలిచిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే జిల్లాలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. నాగార్జున సాగర్, వెలుగు విరాజిల్లుతున్న కేటీపీఎస్ లాంటివి గత ప్రభుత్వాల కృషి అన్నారు. టీఆర్ఎస్ నోట్లు కుమ్మరించి అధికార దుర్వినియోగం చేసినా ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి మహాకూటమిని గెలిపించారన్నారు ఎమ్మెల్యే భట్టి విక్రమార్క. పోలింగ్ విధానం, కౌంటింగ్ విధానంలో తేడాలు వచ్చాయని, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించి కోర్టుకు వెళ్తామని తెలిపారు భట్టి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్. వైరా, ఏన్కూరు మార్కెట్ యార్డ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. సివిల్ సప్లై అధికారులు తడిసిన పంటలను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
తుపాను ప్రభావంతో పత్తి, మిర్చి పంటలు తీవ్రంగా నష్టపోయాయని రాములు నాయక్ తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పెతాయ్ తుపాను ప్రభావం భారీగానే ఉంది. అశ్వారావుపేట నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అకాల వర్షానికి పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, అరటి నేలమట్టమయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో బస్తాలలో నింపిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయ్యాయి. పంట నష్టం అంచనా వేసి తమను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. ఎన్నికల కోర్టు నిలిచిపోయిన బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మహబూబాబాద్ జిల్లాలో చీరల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా డిఆర్డీఏ ఇన్ఛార్జ్ పిడి సూర్యనారాయణ తెలిపారు. మహబూబాబాద్, తొర్రూరు డివిజన్లో పంచాల్సిన బతుకమ్మ చీరలను వ్యవసాయ మార్కెట్లలోని గోదాంలో భద్రపరిచామని తెలిపారు. ప్రతి గ్రామంలో పంచాయతీ భవనం లేదా ప్రభుత్వ పాఠశాల భవనాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టును సందర్శించారు జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. కేటీపీపీలో సాంకేతిక లోపంతో 3 రోజుల క్రితం నిలిచిపోయిన 1, 2 ప్లాంట్ను ఆయన పరిశీలించారు. కేటీపీపీ 600 మెగావాట్ల యూనిట్ స్టేటస్తో సమస్య తలెత్తిందని, సమస్య పరిష్కారానికి బీహెచ్ఎల్ ఇంజనీర్స్ తో పాటు హరిద్వార్ నుండి ఇంజనీర్లను పిలిపించామన్నారు. ఈ ప్లాంట్ నడవడానికి సుమారు 25 రోజుల నుంచి 45 రోజులు టైం పడుతుందని సీఎండీ తెలిపారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ లో పర్యటించారు శిక్షణలో ఉన్న బృందం సభ్యులు. నిర్మల్ జిల్లా అడవుల్లో క్షేత్ర పర్యటనలో భాగంగా 40 మంది ఎఫ్ఆర్ఓల టీం కడెం ఖజానా చెరువు సమీపంలో విడిది ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా హైదరాబాద్ సమీపంలోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన బృంద సభ్యులు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ సాగర్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు. పాండవపూర్, గంగాపూర్ అడవుల్లో పెద్ద పులి అడుగుల కొలతలు తీసుకున్నారు. చెట్ల రకాలను పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. తుపాను కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అశ్వాపురం మండలం మొండికుంట ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న అశ్వాపురం సీఐ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రైతులతో మాట్లాడి న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు రైతులు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని తరోడా గ్రామంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 58 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు, 2 బొలెరో వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. బైక్లు నడిపే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
రెబల్ స్టార్ ప్రభాస్ కష్టాల్లో కూరుకున్నాడు. ఇష్టపడి కొనుక్కున్న భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారు నానక్రామ్గూడలోని సర్వే నెంబర్ 86లో ప్రభాస్ కు కొంత స్థలం ఉంది. 46 ఎకరాల పైచిలుకు ఉన్న ఈ వెంచర్ మొత్తం కూడా ప్రైవేట్ వ్యక్తుల అధీనంలో ఉంది. అయితే ఇది వివాదాస్పద స్థలం. ఈ ల్యాండ్ తమదని ప్రభుత్వం వాదిస్తుంటే మాదేనని ఇందులో స్థలాలు ఉన్నవారు చెప్తున్నారు. స్థల వివాదంపై ప్రభాస్ తో పాటు కొందరు వ్యక్తులు కోర్టుకెళ్లారు. న్యాయస్థానం వీరికి అనుకూలంగా తీర్పు ఇవ్వకపోయినా ప్రభుత్వం ఆక్రమించుకోకుండా స్టే ఇచ్చింది. దీంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. తాజాగా శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు కోర్టుకెళ్లి ఈ స్థలంపై ఉన్న స్టేను ఎత్తేయించారు. స్టే వెకేట్ తో భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులకు అవకాశం దొరికింది. దీంతో సర్వే నెంబర్ 86లో ఉన్న స్థలం మొత్తాన్ని అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడున్న కట్టడాలను కూల్చేశారు. ప్రభాస్ ఇంటికి నోటీసులు అంటించడమే కాకుండా కొంత భాగాన్ని కూల్చేశారు. ఇది ప్రభుత్వ స్థలమని అందుకే స్వాధీనం చేసుకున్నామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ వివాదాస్పద స్థలంలో ప్రభాస్ ఇంటితో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. వాటిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరించాడు మైనర్ బాలుడు. వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో యువతులు స్నానాలు చేసే సమయంలో సీక్రెట్ కెమెరాతో వీడియో తీసి పైశాచిక ఆనందం పొందాడు. ఇలా దాదాపు 30 మంది అమ్మాయిల వీడియో తీసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. హాస్టల్ పక్కనే ఉన్న బిల్డింగ్ నుంచి మైనర్ బాలుడు ఈ వీడియోలు తీసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఒకసారి వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ వెలగడంతో ఓ అమ్మాయి విషయాన్ని గుర్తించింది. దీంతో ఈ బాగోతం బయటపడింది. యువతులు స్నానాలు చేస్తున్నప్పుడు రహస్యంగా చిత్రీకరించిన బాలుడిపై హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వీడియోలను తన దగ్గరే ఉంచుకున్నాడా లేదా స్నేహితులకు ఎవరికైనా పంపించాడా అనే విషయంపై పోలీసులు కూపీలాగుతున్నారు. బాలుడు 8వ తరగతి చదువుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులే సెల్ ఫోన్ కొనిచ్చినట్టుగా దర్యాప్తులో తేలింది. మిడ్ నైట్ 2 o'clock టైంలో శ్రీ వినాయక గ్రాండ్ ఉమెన్స్ హాస్టల్ నుంచి ఒక 20 మెంబర్స్ ఎంప్లాయీస్ అంటే స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. బిసైడ్ పుల్లారెడ్డి స్ట్రీట్స్ నియర్ మెట్రో పిల్లర్ 43 మాదాపూర్ పోలీస్ స్టేషన్స్లో. హాస్టల్ పక్కనే ఉండే చిన్న పిల్లోడు 14 years పిల్లోడు వీళ్ళు స్నానాలు చేసే సమయంలో బాల్కనీకి ఫోటోలు తీస్తుందనే ఆరోపణతో కంప్లైంట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. అయితే ఇమ్మీడియట్గా పిల్లోడు ఇంటికి పోయి అన్ని చెక్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న కెమెరాస్ ప్లస్ ట్యాబ్ అవన్నీ పట్టడం జరిగింది. అందులో చూస్తే మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు తెలిసింది, కానీ అది ఓపెన్ కావట్లేదు. ఆ పిల్లగాడు పాస్పోర్ట్ మర్చిపోయినట్టున్నాడు. దీని మీద ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయినాక ఎవరైతే బాధ్యులు అయితే ఉంటారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది చిన్న హాస్టల్, టోటల్గా ఒక 50 నుంచి 70 మంది ఉంటారు. ఒక ఫ్లోర్లో చేయగలిగాడు. ఎఫెక్టెడ్ గ్రూప్లో 20 మెంబర్స్ ఉంటారు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లో జరిగిన పడవ ప్రమాదంలో 3 తెలంగాణ వాసులు మృతి చెందారు. సముద్రంలో పడవ బోల్తా పడ్డంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు నల్గొండలోని మన్యం చెల్కకు చెందిన గౌసుద్దీన్, అతని అల్లుడు జునైద్, హైదరాబాద్ BHL కు చెందిన రాహత్ గా గుర్తించారు. వీరిలో గౌసుద్దీన్, రాహత్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ప్రమాదంలో మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో నల్గొండ వాసుల మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మృతుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆస్ట్రేలియాలో చనిపోయిన వారి మృతదేహాలను వీలైనంత తొందరగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కోమటిరెడ్డి కోరారు.
సముద్రంలో గల్లంతైన 3 వ్యక్తులలో ఒకరి మృతదేహం ఇంకా లభించలేదు. జునైద్ డెడ్ బాడీ కోసం అడిలైడ్లోని మోనో బీచ్లో గాలిస్తున్నారు. జునైద్ మరణంపై ఆయన కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. జునైద్ తండ్రి నల్గొండ జిల్లా రామన్నపేటలో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. చేసిండ్రట. అయితే ఇద్దరు చనిపోయినారు, డెడ్ బాడీలు దొరికినాయి. నా కొడుకు గల్లంతయిండు, ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఎమ్మటే నా కుమారుడిని వెతికి నాకు అప్పగించగలరని చెప్పి కోరుతున్నాను. నా కుమారుడిని కష్టపడి ఆస్ట్రేలియాకు పంపించిన 6 సంవత్సరాలు అవుతుంది పోయి. ఇక్కడ భువనగిరిలో శారదా ఇంజనీరింగ్ కాలేజ్లో బీ ఫార్మసీ చేసిండు. అక్కడికి పోయి మాస్టర్ ఆఫ్ హెల్త్ ఇన్ అడ్వాన్స్ కోర్సు మాస్టర్ కోర్స్ చేసిండు. అలాగే పిఆర్ గురించి ప్రయత్నంలో ఇంటెన్సివ్ కోర్సులు చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. వాళ్ళ మామయ్య నిన్నటి రోజు అక్కడికి రమ్మని చెప్తే హార్బర్ దగ్గరికి ఈ అందరు ఫ్యామిలీలతో పోతున్నారు అని చెప్పి డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్ అని చెప్పి అక్కడికి వెళ్ళిండు. ఈయన కూడా ఇన్వైట్ చేస్తే వీళ్ళు సముద్రంలో స్నానం చేస్తుంటే నా కొడుకు గల్లంతైపోయిండు. మిగతా ఇద్దరు నా బావమరిది కూడా చనిపోయిండు, దొరికిండు. ఇంకొక ఆయన కూడా దొరికిండు. కానీ నా కొడుకు లేదు. నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఇంతవరకు ఎలాంటి ఆచూకీ తెలియదు, ఆలోచనకి తెలియలేదు. దయచేసి ప్రభుత్వాలు ఎమ్మటి చొరవ తీసుకొని నా కుమారుని వెతికి నాకు అప్పగించగలరని కోరుతున్నాను సార్. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించడానికి పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు. రాజమండ్రిలో ఆర్టీసీ తూర్పుగోదావరి జిల్లా పర్ఫార్మెన్స్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఆయన రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల కంటే తూర్పుగోదావరి జిల్లాను మంచి పనితీరు కనబరిచారని, 6 కోట్ల రూపాయల ఆదాయం కూడా రాబట్టిందని తెలిపారు. గత కొద్ది కాలంగా కార్మికుల్లో చోటు చేసుకున్న అభద్రతా భావాన్ని నిర్మూలించగలిగామన్నారు. దీనివల్ల కార్మికులు కష్టించి పనిచేయడం వలన మంచి ఫలితాలను ఆర్టీసీ సాధిస్తోందని తెలిపారు. ప్రజలపై టిక్కెట్ భారాలు మోపకుండా ఆర్టీసీకి ఆదాయ మార్గాలు రాబట్టే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. రానున్న కొద్ది రోజుల్లో ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.